మెరుపు కలలు మెరుపు కలలు. కానీ మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యి సౌందర్యక పెళ్ళయ్యాక మీరు పెళ్లి చేసినప్పుడు చేసుకుందాం అనుకున్నాం. మిమ్మల్ని మోసం చేసి మీకు ఇష్టం లేకుండా ఏది చేసుకోవాలనుకోలేదక్క. చూసావా నా చెల్లి ఎంతలా ఎదిగిపోయిందో నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు ఈ విషయం అమ్మకి తెలిస్తే ఏమవుతుందోనని భయంగా ఉంది నాకు. కానీ వీళ్ళదేం ఆలోచించకుండా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఆ పదం వింటేనే ఎంత పెద్ద బాధ్యత అనిపిస్తుంది. కానీ వీళ్ళు జస్ట్ పెళ్లి చేసుకున్నారా? నాన్న బ్రతికి లేరు కాబట్టి సరిపోయింది. లేదంటే నన్ను క్షమించక్క, నేను తప్పు చేశాను. ఈ పెళ్లి చేసుకోకుండా జైలుకి వెళ్ళినా బాగుండేది. ప్లీజ్ అక్క, ఏడవద్దు. అయ్యో అక్క, ఏడవద్దక్క. ప్లీజ్ అక్క. చూడు, ఇది ఒకరినొకరు బ్లేమ్ చేసుకునే సమయం కాదు, ఒకరికొకరు అండగా ఉండే సందర్భం. జరిగిందాన్ని మనం మార్చలేం. ఎలాగో పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ భార్య భర్తలు. ఇప్పుడు మనం ఏం చేయాలి అని ఆలోచించాలే కానీ జరిగిందాన్ని తలుచుకుని బాధపడడంలో అర్థమే లేదు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడేం చేయగలం చెప్పు? సంగీత, లే. ముందే విషయం అమ్మకి చెప్పాలి. తనని ఒప్పించాలి. జరిగే గొడవని తట్టుకోవాలి. చివరికి ఇద్దరికి సాంప్రదాయబద్ధంగా ఏం చేయాలో అది చేయాలి. వెయ్యి.
చేసిన నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. జరిగే పరిణామాలను ఫేస్ చేయడానికి రెడీగా ఉండు. ఐ సీ యోర్ ఎండ్. ఏంటంటే ఇక్కడే ఉన్నారు? పదండి మనం లోపలికి వెళ్దాం. లోపల సౌందర్య ఉందమ్మా, ఒక్కళ్ళనే వెళ్ళమన్నారు. మామ్కి వీళ్ళెంత టార్చర్ చేశారో చెప్పి ధర్మతేజ సార్ ఇంటికి వెళ్ళానని చెప్పాలి, లేదంటే మామ్ నన్ను తప్పుగా అనుకుంటుంది. కుదిరితే మామ్ నొప్పించి మామ్ని కూడా సార్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి. మామ్, అమ్మో ఇప్పుడొద్దు. ఎవరూ లేనప్పుడు జరిగింది మొత్తం నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి. బాను, ఇప్పుడెలా ఉంది? పర్వాలేదు, బానే ఉంది. అందరూ వచ్చారు కానీ సంయుక్త వాసులు కనిపించడం లేదంటే వాళ్ళు బానే ఉన్నారా? ఉంటే లోపలికి రావడం లేదెందుకు? సమయం వాళ్ళు ఏదో అర్జెంటు పనుందని ఇందాకే బయటికి వెళ్లారు బాను. సంయుక్త అంటే తనకి రక్తమిచ్చిన ఆవిడే కదా? అవును, ఏమైందమ్మా? నీరసంగా ఉంటుంది కదా, రెస్ట్ తీసుకోకుండా బయటకెందుకు వెళ్ళింది? డాక్టర్, నాకు రక్తం. అవునండి, తను మీకు బ్లడ్ ఇచ్చింది. మీ అమ్మాయే కదా? చాలా మంచిదానిలా ఉంది. మీరంటే చాలా ప్రేమ అనుకుంటా. మీ గురించి ఏడ్చి తల్లడిల్లింది. పాపం, తనని చూస్తే చాలా బాధేసింది. ఎనీవేస్, అంతా నార్మల్ గానే ఉంది. డిశ్చార్జ్ చేస్తున్నాము, బిల్ పే చేసి వెళ్ళండి. ఎంతైంది డాక్టర్? సమయం వెళ్తూ నాకు డబ్బిచ్చి వెళ్ళిందమ్మా, నేను కడతాను. ఓకే, బిల్ పే చేసి వెళ్ళండి. అలాగే. ఓకే. సౌందర్య, అమ్మని జాగ్రత్తగా తీసుకురా. గారు, మీకు దండం పెడతాను. ఈ ఒక్కసారికి నా మాట విని ఎలాంటి గొడవ చేయకండి. అసలే చావుని తప్పించుకొని ఇంటికొస్తుంది. తండ్రి లేని పిల్లల మొహమైనా చూసి క్షమించండి. చచ్చిన పామును చంపేంత మూర్ఖరాలని కాదే. చావును తప్పించుకుని చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం అనుభవించడానికి వస్తుంది. రాని, నేనేం కాదన్నా. ఆగండి.
ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నీకోసం కాదు భాను, నీ పిల్లల కోసం. నువ్వెలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటే నీ పిల్లలకు ఆనందంగా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటావు కదా, అందుకు. లోపలికి వెళ్ళండి. అవును, సంగీత ఏది? నేను కనిపించగానే పరిగెత్తుకుంటూ వచ్చే సంగీత కనిపించట్లేదేంటి? లోపల ఉండుంటుంది మమ్మా. నేనొచ్చానని తనకి తెలిస్తే తను లోపల ఎందుకుంటుంది? భాను, పదండి లోపలికి. అమ్మా, చేసిన స్నేహం హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి చెయ్యందించమంది ఒక పాశం, రుణ పాశం, విధి విలాసం. చెయ్యందించమంది ఒక పాశం, రుణ పాశం, విధి విలాసం. రా. ఎన్ని రోజులకి నీ కూతురి పిలుపుకి పులకరించావు బాను. పాపం, జరిగిన విషయం తెలియక సెంటిమెంట్ ఫీల్ అవుతుంది. అదే జరిగింది తెలిస్తే భానుమతి భద్రకాళి అవతారం ఎత్తుతుంది. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగెనే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగినే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే.
ప్రతి మూలా నీ గొంతే మోగినే ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే అమ్మా అది నీ ప్రాణాల్ని లెక్క చేయకుండా నా ప్రాణాల్ని కాపాడేవు అనుకున్నాను. కానీ నువ్వు కాపాడిన ఈ ప్రాణం నువ్వు తీయటానికి అని నేను గుర్తించలేకపోయానమ్మా. ఇన్ని రోజులు నిన్ను అర్థం చేసుకోకుండా నీ మనసుని బాధ పెట్టాను అని నేను భ్రమపడ్డాను. నిన్ను దగ్గరికి తీసుకోవాలని ఆశపడ్డాను. కానీ అది ఆశ మాత్రమే అని, నువ్వు ఏమాత్రం మారలేదు అని, నువ్వు మారావు అని తప్పుగా అర్థం చేసుకున్నాను అని నాకు ఇప్పుడు అర్థమైంది. అయ్యో, అమ్మా, నువ్వు తీసుకునే నిర్ణయాల వల్ల మేము రోడ్డు మీదకొచ్చాం. అందరి భవిష్యత్తుని నాశనం చేశావనుకున్నాను అమ్మా. కానీ ఈరోజు ఆభం శుభం తెలియని అమాయకురాలైన చిన్న పిల్లకి పెళ్లి చేసి తీసుకొచ్చావు చూడు. ఛీ, నీ మొహం చూపించకు నాకు. అయ్యో అమ్మా, అసలు ఎలా చేయగలిగేవే ఇది? నీ మనసు ఎలా ఒప్పుకుంది ఇంత నీచమైన పని చేయడానికి? మను, అయ్యో బాలు, అత్తయ్య, ఏం జరిగింది? తనేం తప్పు చేసిందని నన్ను మాట్లాడుతున్నారు? అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మీ ఇష్టానికి నిందలు వేయడమేనా? వాసు, నీకు దండం పెడతానురా, నేను మాట్లాడతాను, నువ్వాగు. సమయు, ఏంటమ్మా ఇదంతా? అసలేం జరిగింది? అడుగుతుంది నిన్నే, చెప్పు. సంగీత, ఏంటి నువ్వు చేసిన పని? ఎందుకు ఇలా చేసావు? నీ వయసు ఏంటి? నువ్వు చేసిన పని ఏంటి? అసలు ఎందుకు చేసావు ఈ పని? నీ మీద మేము ఎన్ని ఆశలు పెట్టుకున్నాం, ఎంత నమ్మకం పెట్టుకున్నాం. అలాంటిది ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకోగలిగావు? ఒక్కసారి కూడా నీకు మీ అమ్మ కానీ అక్క కానీ గుర్తుకు రాలేదా? అవన్నీ గుర్తుకు రావటానికి, చేసింది తప్పు అని తెలియటానికి ఇదేవైనా లోకం తెలిసిన పిల్ల? ఏవీ తెలియని అమాయకురాలు తన అక్క ఏం చేసినా తన మంచి కోసమే అని నమ్మే పిచ్చి పిల్ల. కాని తన అక్కే తన బెళ్ళో తాళి బొట్టు పేరుతో ఊరి వేస్తుందని ఎలా తెలుసుకుంటుంది?
ఈ విలువలేని తాడుని అక్కడే తెంపేసి కట్టినవాడి మొహం మీద కొట్టి రాకుండా ఇలా వీళ్ళనిక్కడికి తీసుకురావటం నీది తప్పు. ఇలాంటి తాళికి విలువుండదు. వెంటనే తీసే వెంటనే తీసే. జరిగింది పెళ్ళే కాదు, తీసే. జరిగింది పీడకలు అనుకుని తెంచేసేయ్. వద్దమ్మా, వద్దమ్మా. ఎవడో బెదిరించాడని ఎవడో తాళి కడితే ఇది